టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డిని వదిలిపెట్టబోనని వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ ఏం చెప్పినా వింటానన్న ఆయన పెద్దారెడ్డి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. పెద్దారెడ్డి ఓ అనామకుడని, సారాయి అమ్మకాలు, చెట్లు నరికే సంస్కృతి ఉన్నవాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి వల్ల మీ పార్టీకే నష్టమన్నారు. పార్టీ ఏమంటాడు? చెప్పా ప్రతి మాటకు చెప్పి అన్ని పంపిస్తా, మీకు వాళ్ళకి పంపించండి మీ వాళ్ళకి. ఇదే వెంకట్రామరెడ్డి ఉన్నాడు, వాడు మాట్లాడతారు. కానీ ఆయన ఇక్కడ ఉంది, సూర్యుడి భార్య ఉంది. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలకు ఎప్పుడు చెప్తానే అక్కడ పోయి క్లీన్ చేసి రాంటారు అని చెప్తాను. నమస్కారం. ఎవరితోనే కంపారిజన్ నేనేం వద్దన్నా. అలాంటి వ్యక్తి వద్దు. నాన్న ఎప్పుడు పొగిడేవాడు, కడప బేరుగా ఉండే, ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న, పోయి ఆడు చూసిరా పోనీ. వెరీ సారీ. బాగానే బతికినాం, బాగానే ఉన్నాం, ఏ దాంట్లో లోటు లేదు, ఏమీ లేదు. ఇట్స్ నాట్, ఐ కాంట్, నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి. ఇంట్లోకి పోయి వాడు మాట్లాడతాడా? బుద్ధుండే నా కొడుకోడు. వాళ్ళ వాయిస్ చెప్పు మెట్టాను. దివాకర్ రెడ్డి కూడా చెప్పు పెట్టి ఆయన బాధలేక ఎప్పుడు నుంచున్నాడు, 5 ఏళ్ళు రాలేదు, ఏజ్ కూడా ఇదిరా.